పరిస్థితి ఉంది. ఈరోజు ప్రింట్ అండ్ సరే 5 ఏళ్ళలో మేము అదే చేస్తాం అనుకున్నాం, మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం కదా. ఈరోజు ప్రజలు మాకు ఓట్లు వేయలేదు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని మీరు ప్రశ్నించేటువంటి దాన్ని కూడా ఆస్కారం ఇవ్వట్లేదు కదా. ఇదివరకు ఇదివరకు ఏదంటే సభలు సమావేశాలు గ్రామాల్లోనో లేకపోతే వీధుల్లోనో సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియా వారి తాలూకు అభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ రకంగా ఉందో అనేటువంటిది కూడా తెలిసిపోయింది. ఏ రకంగా కొన్ని పార్టీలు కొమ్ము కాసేటువంటి పరిస్థితి, కొన్ని ఛానల్స్కి కొన్ని పార్టీలు ఈ రకంగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు వారి తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలంటే ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఏమంటారు ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ కాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఏది కూడా